ఎర్లీ యాజ్ పాసిబుల్ చూడండి. ఎందుకంటే మా అబ్బాయి లేచిపోతారు. ఇంక అయిపోయింది టైం అందుకని. ఓకే అండి, సరే. అయితే నేను ఈ పార్ట్నర్ ఫంక్షన్ చెప్పి సెషన్ క్లోజ్ చేస్తానులేండి. ఓకే, ఓకే. నెక్స్ట్ సేల్స్ ఏరియా డేటాలో ఉండే ఇంకో ఆప్షన్ ఏంటంటే అండి, పేమెంట్ గ్యారంటీ ప్రొసీజర్. పేమెంట్ గ్యారంటీ ప్రొసీజర్ అనేది ఏంటి అంటే, కస్టమర్ సైడ్ నుంచి మనకి గ్యారంటీ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మాత్రమే మనం సేల్స్ అనేవి చేస్తాం అనమాట. ఓకే, కస్టమర్ సైడ్ నుంచి మనకి గ్యారంటీ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతే మనం పేమెంట్ సేల్స్ అనేవి చేస్తాం. ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇండియాలో ఉన్నాను. యూఎస్లో ఉన్న ఒక పర్సన్కి నేను డెలివరీ అనేది చేయాలి. అంటే యూఎస్ నుంచి నాకు సేల్స్ ఆర్డర్ వచ్చింది. ఓకే, నేను ఇప్పుడు ఇతనికి సేల్స్ చేయాలి. ఇక్కడ నాకు ఉన్న ఒక లిమిటేషన్ ఏంటి అంటే, యుఎస్ పర్సన్ ఇన్ కేస్ డెలివరీ అయిన తర్వాత పేమెంట్ ఇవ్వకపోతే, అందుకని నేనేం చేస్తాను అంటే, తన దగ్గర నుంచి పేమెంట్ గ్యారంటీ డాక్యుమెంట్ అనేది తీసుకుంటాను అనమాట అండి. పేమెంట్ గ్యారంటీ, ఇలాంటి పేమెంట్ గ్యారంటీ డాక్యుమెంట్స్లో ఉన్న వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ డాక్యుమెంట్ ఏంటి అంటే లెటర్ ఆఫ్ క్రెడిట్ అనమాట. లెటర్ ఆఫ్ క్రెడిట్ ఏంటంటే, నేను ఈ పర్సన్ని, యుఎస్లో నా కస్టమర్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ని తన బ్యాంక్ అకౌంట్ నుంచి లెటర్ ఆఫ్ క్రెడిట్ తీసుకుని నాకు ఇవ్వమని చెప్తాను అనమాట. అంటే తన సేవింగ్స్ అకౌంట్ ఆర్ కరెంట్ అకౌంట్ ఎక్కడైతే మెయింటైన్ చేస్తున్నాడో ఆ బ్యాంక్ నుంచి లెటర్ ఆఫ్ క్రెడిట్ అనేది తీసుకుని నాకు ఇవ్వమని చెప్తాను. అంటే బ్యాంక్ అక్కడ గ్యారంటీ ఇస్తుంది అనమాట అండి. ఎవరికి? ఇక్కడ ఇండియాలో ఉన్న నా అకౌంట్ ఏ బ్యాంక్లో ఉందో ఆ బ్యాంక్కి ఇస్తుంది. అంటే ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్, నేను ఆల్రెడీ ఇక్కడ ఈ బ్యాంక్ అనేది లెటర్ ఆఫ్ క్రెడిట్ అనేది రైజ్ చేసి ఆ డాక్యుమెంట్ నాకు ఫార్వర్డ్ చేస్తాడండి. ఓకే, అంటే నా దగ్గర ఒక డాక్యుమెంట్ ప్రూఫ్ ఉంది, ఇతను నాకు పేమెంట్ చేయాలి అని చెప్పేసి. ఓకే, నేను ఎప్పుడైతే లెటర్ ఆఫ్ క్రెడిట్ రిసీవ్ చేసుకుంటానో ఇతనికి ఈ గూడ్స్ అనేవి డెలివరీ చేస్తాను అనమాట. గూడ్స్ డెలివరీ చేస్తాను. అప్పుడు ఈ పర్సన్ ఏం చేస్తాడు, బ్యాంక్లో నేను గూడ్స్ తీసుకున్నాను, గూడ్స్ రిసీవ్ చేసుకున్నాను, నాకు డెలివరీ జరిగింది, ఆ ఇన్వాయిస్ అనేది బ్యాంక్లో చూపించినప్పుడు ఈ బ్యాంకు నా బ్యాంక్ అకౌంట్కి అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తుంది అన్నమాట. ఓకే, నేను ఈ లెటర్ ఆఫ్ క్రెడిట్ తీసుకుని ఈ లెటర్ ఆఫ్ క్రెడిట్ అనేది బ్యాంక్ దగ్గరికి వెళ్ళి, సార్ ఇదిగోండి నేను పలానా స్టాక్ అనేది డెలివరీ చేశానండి, ప్రూఫ్ ఇదిగోండి లెటర్ ఆఫ్ క్రెడిట్ అని ఆ డాక్యుమెంట్ చూపించగానే ఈ అమౌంట్ అనేది నా సేవింగ్స్ అకౌంట్లో నా కంపెనీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది అనమాట. దీన్ని పేమెంట్ గ్యారంటీ ప్రొసీజర్ అంటారు. ఓకే, అంటే క్లయింట్ గనక మనం గ్యారంటీ పేమెంట్ వస్తేనే డెలివరీ చేయాలనే ఒక లిమిటేషన్ కనుక మనం ఆర్గనైజేషన్లో ఉంటే అప్పుడు ఈ ఆప్షన్ అనేది యూస్ చేస్తాం. ఇందులో ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ అనేది ఉంది. యాక్చువల్లీ లెటర్ ఆఫ్ క్రెడిట్ మాకు ఉంది. యాక్చువల్లీ నాది ఇంటర్నేషనల్ బిజినెస్ పిజిటిఎం ఎంబీఏలో. ఓకే, సో మాకు ఇది ఉంది. కానీ నాకు గుర్తులేదులేండి ఓకే. యాక్చువల్గా అయితే చదువు. కొంతమంది బిగ్ షాట్స్ ఈ లెటర్ ఆఫ్ క్రెడిట్ని బేస్ చేసుకుని చాలా స్కామే చేశారండి. అంటే ఇక్కడ ఇచ్చే పర్సన్ తీసుకునే పర్సన్ ఒకళ్ళే అనమాట అండి. బ్యాంక్ని చీట్స్ చేశారు. బ్యాంక్ మేనేజర్, ఎవరైతే బ్రాంచ్ మేనేజర్ ఉంటారో వాళ్ళని ఈ స్కామ్లోకి లాగి, అంటే వాళ్ళతో టైఅప్ అయ్యి బ్యాంక్ మనీని అంతా కూడా కొన్ని వేల కోట్లు స్కామ్ చేశారు. సో ఇక్కడ ఈ లెటర్ ఆఫ్ క్రెడిట్ అనేది మనకి కంపెనీస్కి అంత ఈజీగా రాదు. ఓకే, ఇప్పుడు ఫార్వర్డ్ ఆప్షన్ కూడా వాడరేమో. ఎగ్జాక్ట్లీ అండి. అది యాక్చువల్గా జరిగింది స్కామ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్లో జరిగిందండి. పంజాబ్ నేషనల్ బ్యాంక్లో ఈ స్కామ్ అనేది జరిగింది ఒక బ్రాంచ్లో. అంటే ఇక్కడ ఇచ్చే పర్సన్ తీసుకునే పర్సన్ ఒకళ్ళే, దాన్ని వాళ్ళు మేనేజ్ చేస్తారు అలాగే. సో బ్యాంక్ అంతా కూడా వాళ్ళ అకౌంట్లోకి డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత అప్పుడు తెలిసింది ఆ స్కామ్ ఏంటి అనేది బయటకు. సో అందుకనే ఇక్కడ ఏంటి అంటే యాక్చువల్గా బ్యాంక్స్ కూడా ఏంటి అంటే ఈ పేమెంట్ ఎవరిదైతే ఇది తీసుకుంటారో ఇప్పుడు లేదా పంజాబ్ నేషనల్ బ్యాంక్? కాదండి, ఆ బ్రాంచ్ మేనేజర్ మీద. ఆహాహా, మామూలుగా ఉందిగా బ్యాంక్ అది. ఉన్నాయండి. ఒక బ్రాంచ్లో బ్రాంచ్ మేనేజర్ చేసిన పనికి బ్యాంక్ క్లోజ్ అవ్వదు కదా.
ఓకే. ఎంత స్కామ్ అని. అది యాక్చువల్‌గా 11,000 కోట్లండి. ఇలా యాక్చువల్‌గా బిగ్ స్కామ్స్ అన్నీ కూడా బిగ్ షాట్సే చేస్తుంటారులెండి. ఓకే. ఎనీవే. సో, ఇక్కడ యాక్చువల్‌గా బ్యాంక్ అనేది యాక్చువల్‌గా జెన్యూన్‌గా చేయాలి అంటే, ఈ కంపెనీ యొక్క లాస్ట్ 5 ఇయర్స్ బ్యాలెన్స్ షీట్, ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్, ఫిజికల్ వెరిఫికేషన్ ఇయన్నీ చేసిన తర్వాతే ఈ లెటర్ ఆఫ్ క్రెడిట్ అనేది తీసుకోవటం, ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. ప్రాక్టికల్‌గా ఆలోచిస్తే. కానీ అయన్నీ మిస్‌లీడ్ చేసి స్కామ్స్ కొన్ని జరిగినియి. బట్ ఎనీవే ఈ పేమెంట్ గ్యారంటీ ప్రొసీజర్‌లో మనకి ఎస్ఏపీలో ఒక ఇంటర్వ్యూ క్వెషన్ ఉంది. ఏంటిదంటే దీంట్లో ఉన్న ఇంటర్వ్యూ క్వెషన్ ఏంటి అంటే, మనం ఒక సేల్స్ ఆర్డర్ అనేది ప్రాసెస్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ లిమిటెడ్ అనే ఒక కస్టమర్‌కి ప్రొసీడింగ్స్ జరగట్లేదనుకోండి. అంటే మనం అక్కడ వాల్యూస్, మెటీరియల్స్ ఎంటర్ చేసిన తర్వాత డాక్యుమెంట్ అనేది సేవ్ అవ్వట్లేదనుకోండి. అంటే ఐ మీన్ అక్కడ ఒక ఎర్రర్ అనేది చూపిస్తుంది. అలా చూపించినప్పుడు మెయిన్‌గా 2 రీజన్స్ వల్ల చూపించొచ్చండి. ఒకటి ఏంటి అంటే క్రెడిట్ కంట్రోల్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు అబ్జెక్షన్ అనేది ఇవ్వటం. అంటే ఈ పర్సన్‌కి ఇంతకు మించి క్రెడిట్ అనేది ఇవ్వకూడదు. అది యాక్సెప్టబుల్ కాదు. అందుకని సేల్స్ ఆర్డర్ అనేది ప్రాసెస్ అవ్వదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏ లిమిటెడ్‌కి 5,00,000 క్రెడిట్ ఉంటే అంటే అంతవరకు అప్పు ఇవ్వచ్చంటే వాడు ఒక 10,00,000 ఆర్డర్ పెట్టాడనుకోండి. అది యాక్సెప్టబుల్ కాదు. ఆల్‌వేస్‌గా అది డాక్యుమెంట్ అనేది బ్లాక్ అయిపోతుంది. బట్ ఇన్ కేస్ ఈ క్రెడిట్ కంట్రోల్ డిపార్ట్‌మెంట్ అనేది లేకుండా అబ్జెక్షన్ అనేది అంటే సేల్స్ ఆర్డర్ అనేది ప్రాసెస్ అవ్వట్లేదనుకోండి. దానికి లిమిటేషన్ ఏంటి? అలా ఎందుకు జరుగుతుందంటే, మన కస్టమర్ మాస్టర్ డేటాలో ఏ లిమిటెడ్‌కి పేమెంట్ గ్యారంటీ ప్రొసీజర్ అనేది మనం ఇచ్చామనమాట అండి. ఓకే. మన పేమెంట్ గ్యారంటీ ప్రొసీజర్ అనేది మనం ఫార్వర్డ్ చేసామని అర్థం. అంటే క్రెడిట్ కంట్రోల్ లిమిటేషన్ అనేది ఉన్నా లేకపోయినా సరే, కస్టమర్ మాస్టర్ డేటాలో సేల్స్ ఏరియా ట్యాబ్‌లో బిల్లింగ్ డాక్యుమెంట్ దగ్గర పేమెంట్ గ్యారంటీ ప్రొసీజర్ అనేది మనం టిక్ మార్క్ ఇచ్చామనుకోండి. అక్కడ కంపల్సరీ దానికి అంటే సేల్స్ ఆర్డర్‌కి కంపల్సరీ లెటర్ ఆఫ్ క్రెడిట్ అనేది ఉండాలనమాట. ఈ లెటర్ ఆఫ్ క్రెడిట్ అనే డాక్యుమెంట్ అనేది మనం అటాచ్ చేస్తేనే, అది ఓకే అవుతేనే మన సేల్స్ ఆర్డర్ అనేది ప్రాసెస్ అనేది జరుగుతుంది. లేకపోతే ప్రాసెస్ అనేది జరగదు. బ్లాక్ అయిపోతుంది డాక్యుమెంట్. ఇదెందుకు నేను చెప్తున్నానంటే కొంతమంది ఆహ్ క్లయింట్స్ దగ్గర మీరు సపోర్ట్ కన్సల్టెన్సీగా ఉన్నప్పుడు మేబీ ఈ ఎర్రర్ మీకు రావచ్చు. క్రెడిట్ కంట్రోల్ అనేది ఓకే. యాక్సెప్టబుల్. 10,00,000 అనేది ఈ ఏ లిమిటెడ్‌కి ఇవ్వచ్చు. 10,00,000 వాల్యూవే అక్కడ ఎంటర్ చేసింది. అయినా సరే బ్లాక్ అవుతుంది. దేనికి బ్లాక్ అవుతుంది? అనగానే అప్పుడు మీ మైండ్‌లో వెళ్ళగాల్సింది ఏంటంటే పేమెంట్ గ్యారంటీ ప్రొసీజర్. ఓకే. కస్టమర్ మాస్టర్ డేటాలో ఏ లిమిటెడ్‌కి పేమెంట్ గ్యారంటీ డాక్యుమెంట్ ఉంది. దీనికి మరి సేల్స్ ఆర్డర్‌కి లెటర్ ఆఫ్ క్రెడిట్ ఆల్రెడీ వాళ్ళు ఫార్వర్డ్ చేసారా? ఓకే. వాళ్ళు ఆర్డర్ పెట్టినప్పుడే లెటర్ ఆఫ్ క్రెడిట్ కూడా మనకిచ్చేయాలి. అప్పుడు అది మనం ఫార్వర్డ్ చేసి ఆ వాల్యూస్ ఎంటర్ చేస్తే అప్పుడు అది ప్రొసీడింగ్ అనేది తీసుకుంటుంది ఎస్ఏపీ సిస్టమ్ అనేది. ఓకే అండి. సో, ఇది ఇంటర్వ్యూ క్వెషన్ అండి. ఇది ఒకసారి మళ్ళీ రివైజ్ చేయండి. మెటీరియల్‌లో గాని, ఈ వీడియోలో గాని. ఓకే. నెక్స్ట్ అండి. ఈ పార్ట్నర్ ఫంక్షన్స్ ఒకటే చెప్పి ఈరోజు సెషన్ క్లోజ్ చేస్తానండి. బట్ ఈ ఓకే. పార్ట్నర్ ఫంక్షన్స్ అనేవి మనకి ఆహ్, ఇంపార్టెంట్ టాపిక్. సేమ్ కస్టమర్ మాస్టర్ డేటాలోనేనా? ఎగ్జాక్ట్‌లీ అండి. సేల్స్ ఏరియా డేటాలోనే పార్ట్నర్ ఫంక్షన్స్ అనేది ఒక టాబ్ అనమాట. సేల్స్, షిప్పింగు, బిల్లింగు, ఓకే. ఈ 4 టాబ్స్ ఉంటాయి. మనకి బిల్లింగ్, పార్ట్నర్ ఫంక్షన్. ఎగ్జాక్ట్‌లీ. ఇది లాస్ట్ టాబ్. ఇది కూడా మన రెస్పాన్సిబిలిటీయే. పార్ట్నర్ ఫంక్షన్స్ అనేది ఏంటంటే అండి, సింపుల్‌గా చెప్పాలి అనంటే ఇక్కడ బేసిక్‌గా 4 పార్టీస్ ఉంటారండి. పేయర్ ఆహ్, సారీ ఒక్క నిమిషం. సోల్డ్ టు పార్టీ, షిప్ టు పార్టీ, పేయర్ అలాగే బిల్ టు పార్టీ. అంటే ఇక్కడ సోల్డ్ టు పార్టీ అంటే ద పర్సన్ హూ ప్లేసెస్ ద ఆర్డర్. అంటే మన కంపెనీకి ఎవరైతే ఆర్డర్ పెడతారో వాళ్ళని మనం సోల్డ్ టు పార్టీ అంటాం అన్నమాట. ఓకే. ద పర్సన్ హూ ఆర్డర్స్. షిప్ టు పార్టీ అంటే ద పర్సన్ హూ రిసీవ్స్ ద డెలివరీ.
హూ రిసీవ్స్ ద డెలివరీ. డెలివరీ ఎవరు తీసుకుంటారో వాళ్ళని మనం షిప్ టు పార్టీ అంటాం. పేయర్ అంటే ద పర్సన్ హూ పేస్ ద బిల్. హూ పేస్ ద బిల్ అంటే అమౌంట్. హూ పేస్ ద అమౌంట్ వాళ్ళని పేయర్ అంటాం. బిల్ టు పార్టీ అంటే ద పర్సన్ హూ రిసీవ్స్ ద ఇన్వాయిస్. హూ రిసీవ్స్ ద ఇన్వాయిస్. ఇన్వాయిస్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళని మనం బిల్ టు పార్టీ అంటాం. అదేంటి, కస్టమర్ ఒకటే కదా, ఆర్డర్ పెట్టడం, డెలివరీ తీసుకోవటం, డబ్బులు ఇవ్వటం, అవును. తీసుకోవటం, ఈ 4 ఒకళ్ళే చేస్తారు కదా. ఇక్కడ 4 పేర్లు ఎందుకు అంటే లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఫర్ ఎగ్జాంపుల్ శాంసంగ్ అనే ఒక కార్పొరేట్ కంపెనీ ఉందనుకోండి. ఎప్పుడైతే బిజినెస్ అనేది బియాండ్ లెవెల్ వెళ్ళిపోతుందో, అంటే కొన్ని వేల ట్రాన్సాక్షన్స్ నుంచి కొన్ని ల్యాక్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయో, ఫస్ట్ వాళ్ళు చేసే టాస్క్ డివైడ్ చేయడం అండి. డివైడ్ మనం కంట్రోల్ చేయాలి అంటే సింపుల్, ఫస్ట్ తీసుకోవాల్సిన స్టెప్ డివైడ్. ఇక్కడ శాంసంగ్ కంపెనీ ఏంటి డివైడ్ చేస్తుంది? యాక్టివిటీ. ఒక యాక్టివిటీని డివైడ్ చేస్తుందండి. ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆర్డర్ పెట్టిన దగ్గర నుంచి స్టాక్ రిసీవ్ చేసుకునేంత వరకు, పేమెంట్ ఇచ్చే వరకు కొన్ని లక్షల ట్రాన్సాక్షన్స్ ఆర్ కొన్ని వేల ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి అనుకోండి. ఇన్ని వేల ట్రాన్సాక్షన్స్, ఇన్ని లక్షల ట్రాన్సాక్షన్స్ ఒకే డిపార్ట్మెంట్, ఒకే ఫంక్షన్ అనేది ఈజీగా చేయలేరు. కాబట్టి అక్కడ వాళ్ళు ఏం చేస్తారు, ఆ టాస్క్ ఏదైతే ఉందో కంట్రోల్ చేయడానికి డివైడ్ చేస్తారండి. ఎలా డివైడ్ చేశారు? ఆర్డర్స్ ఒకళ్ళు, డెలివరీస్ ఒకళ్ళు, అలాగే పేమెంట్ ఒకళ్ళు, ఇన్వాయిస్ ఒకళ్ళు. ఓకే, అంటే ఈ 4 మామూలుగా జనరల్గా ఉంటాయండి పార్ట్నర్ ఫంక్షన్స్లో. ఇంకా దీనికన్నా ఇంకా ఉంటాయి, వేర్ హౌస్ మేనేజ్మెంట్ అని, ఇంటర్నల్ అని, అవి మనం ఫర్దర్గా చూద్దాం. బేసిక్గా శాంసంగ్ కంపెనీ ఏం చేస్తుందంటే, ఓకే ఒకళ్ళే ఆర్డర్ తీసుకుని, వాళ్ళే డెలివరీస్ చూసుకుని, వాళ్ళే ఇన్వాయిస్ చెక్ చేసుకుని, వాళ్ళే పేమెంట్ చేయాలంటే టాస్క్ ఎక్కువైపోతుంది, బర్డెన్ ఎక్కువైపోతుంది. కాబట్టి వాళ్ళు ఏం చేశారు, డివైడ్ చేసేసారు. ఆర్డర్స్ అన్నీ ఓకే నువ్వు చూసుకో, డెలివరీస్ అన్నీ నువ్వు చూసుకో, పేమెంట్స్ అన్నీ నువ్వు చూసుకో, ఇన్వాయిసెస్ అంటే మన సప్లయర్స్ దగ్గర నుంచి వచ్చే ఇన్వాయిస్ కానీ, కస్టమర్స్ దగ్గర నుంచి వచ్చే ఇన్వాయిస్ కానీ నువ్వు చూసుకో. అలా ఏమవుతుందంటే వాళ్ళ టాస్క్ ఈజీ అయిపోతుందండి, వాళ్ళ ఆపరేషన్స్ స్మూత్ అయిపోతాయి. మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, కంట్రోల్ చేయాలనుకున్నప్పుడు డివైడ్ చేసేయటం. సో ఇక్కడ వాళ్ళు చేసే యాక్టివిటీని డివైడ్ చేసేదాన్ని పార్ట్నర్ ఫంక్షన్స్ అంటారు. పార్ట్నర్ అంటే మన కస్టమర్లోనే ఒక భాగం. ఏ భాగం? వీళ్ళు ఆర్డర్స్, వీళ్ళు డెలివరీస్, వీళ్ళు పేమెంట్స్, వీళ్ళు ఇన్వాయిసెస్. ఇలా 4 పార్ట్స్ కింద డివైడ్ చేసుకున్నారు. ఇప్పుడు క్లయింట్ బట్టి, అక్కడ క్లయింట్ దగ్గర ఉండే ట్రాన్సాక్షన్స్ బట్టి ఈ 4 ఒకళ్ళే చూసుకోవచ్చు, లేదా ఈ 2 ఒకళ్ళు చూసుకోవచ్చు. అంటే ఆర్డర్ పెట్టడం, డెలివరీ తీసుకోవడం ఒకళ్ళు చూసుకోవచ్చు. ఈ పేమెంట్, బిల్ టు పార్టీ ఒకళ్ళు చూసుకోవచ్చు. అది టోటల్గా క్లయింట్ బిజినెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, టోటల్గా క్లయింట్ బిజినెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ మనం చేయాల్సిన టాస్క్ ఏంటి అంటే, క్లయింట్కి ఎన్ని పార్ట్నర్ ఫంక్షన్స్ ఉన్నాయి అనేది మనం ఐడెంటిఫై చేసి, అంటే వాళ్ళ యాక్టివిటీ అనేది ఎలా డివైడ్ చేసుకున్నారు అనేది, ఎన్ని విధాలుగా డివైడ్ చేసుకున్నారు అనేది ఐడెంటిఫై చేసి, దాన్ని మనం మన ఎస్ఏపి సిస్టమ్ కస్టమర్ మాస్టర్ డేటాలో ఇంప్లిమెంట్ చేస్తామండి. ఎలాగా? ఇప్పుడు మీరు ఏ లిమిటెడ్ అని క్రియేట్ చేస్తారు. ఓకే, ఒక కస్టమర్ మాస్టర్ డేటా. ఇప్పుడు ఏ లిమిటెడ్ ముంబై సోల్ టు పార్టీ అంటే ఇది ఏం చేస్తుంది? ఏ లిమిటెడ్ ముంబైలో ఉన్న ఏరియా ఓకే ఆర్డర్స్ పెడుతుంది అంతే. మన టోటల్ ప్రొక్యూర్మెంట్లో మనకి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి కానీ, ఇన్వెంటరీ డిపార్ట్మెంట్కి కానీ, కస్టమర్స్కి ఏమేమి ప్రొడక్ట్స్ కావాలో చూసుకుని ఆర్డర్ పెడుతుంది వెళ్ళి. దాని టోటల్ డ్యూటీ అదే, డైలీ ఆర్డర్ పెట్టడం, ఆర్డర్స్ రిసీవ్ చేసుకుందా లేదా అనేది వెరిఫై చేసుకోవడం. ఇంకా అంతకు మించి తన యాక్టివిటీ అనేది వేరే అదర్ యాక్టివిటీస్లో అది ఇన్వాల్వ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ అలాగే ఏ లిమిటెడ్ మహారాష్ట్ర. ఇదేం చేస్తుంది? డెలివరీస్ తీసుకోవడం. అంటే అక్కడ ఉన్న ఆఫీస్ ఏదైతే ఉందో, ఏ లిమిటెడ్ మహారాష్ట్ర అనే ఆఫీస్, అది డెలివరీస్ మాత్రమే తీసుకుంటూ ఉంటుంది. ఓన్లీ డెలివరీస్. ఓకే, ఈ పలానా సప్లయర్ దగ్గర నుంచి వచ్చినాయి, ఓకే ఈ గోడౌన్లో స్టోర్ చేయండి, ఇలా మేనేజ్ చేయండి, ఓన్లీ ఆ యాక్టివిటీస్ మాత్రమే చూస్తుంది. అలాగే ఏ లిమిటెడ్ కర్ణాటక, ఇదేం చేస్తుంది అంటే పేమెంట్స్ చేస్తుంది. ఓన్లీ తన యాక్టివిటీస్ ఏంటంటే డెలివరీస్
అంటే ఏ లిమిటెడ్ మహారాష్ట్ర అనేది ఏం చేస్తుంది, ఓకే మీ డెలివరీస్ తీసుకున్నాము, మీరు పేమెంట్ చేయండి అని ఏ లిమిటెడ్ కర్ణాటకకి చెప్తుంది. వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని క్రాస్ వెరిఫికేషన్ అనేది చేసుకుని, ఓకే ఈ డెలివరీ జరిగింది, దీనికి ఏమైనా పేమెంట్ చేయాలి, ఆ ఫండ్స్ అనేవి గ్యాదర్ చేసుకుని అక్కడి నుంచి అది పేమెంట్ అనేది చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకే, అంటే నెక్స్ట్ ఏ లిమిటెడ్ కర్ణాటక, ఇది కూడా కర్ణాటక సేమ్ ఆఫీస్ అనుకోండి. ఇన్వాయిస్ రిసీవ్ చేసుకుని ఆ ఇన్వాయిస్ డెలివరీస్ రెండు మ్యాచ్ చేసుకుని అప్పుడు పేమెంట్ అనేది చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ లిమిటెడ్ కర్ణాటక కాదు, ఏ లిమిటెడ్ ఢిల్లీ అనుకోండి. వీళ్ళు ఇన్వాయిసెస్ రిసీవ్ చేసుకుంటారు ఎవరి దగ్గర నుంచి, వాళ్ళ దగ్గర సప్లయర్స్ దగ్గర నుంచి ఇన్వాయిస్ రిసీవ్ చేసుకుని ఆ ఇన్వాయిస్ డెలివరీస్ అంతా మ్యాచ్ అయిందో చెక్ చేసుకుని ఆ పేమెంట్ ఇన్ఫర్మేషన్ ఏ లిమిటెడ్ కర్ణాటకకి పంపిస్తారు. వాళ్ళు ఆ పేమెంట్ ఫండ్స్ అనేవి టోటల్ గ్యాదర్ చేసుకుని ఆ ఫండ్స్ అనేవి వాళ్ళ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఇలా డిఫరెంట్ యాక్టివిటీస్ని బట్టి మన కస్టమర్ సైడ్ డిఫరెంట్ పార్ట్నర్స్ కనుక ఉంటే వాళ్ళు మనం పార్ట్నర్ ఫంక్షన్స్ కింద డిఫైన్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, ఇప్పుడు లేండి అర్థమైందండి. ఒక కస్టమర్ ఒక ఆర్డర్ చేస్తే లైక్ పెద్ద కంపెనీస్, ఎక్కువ బ్రాండెడ్ రినౌన్ కంపెనీస్, వాళ్ళు వాళ్ళు ఒక్కొక్కళ్ళు చూసుకుంటారు. అంతేగాని కస్టమర్ ఒకడే వాడికి వస్తుంది. కానీ వాడి ట్రాన్సాక్షన్ మొత్తం 4 డివిజన్స్ చేసి ఒక్కొక్కటి లైక్ సో షిప్పింగ్ ఒకళ్ళు, పేమెంట్ ఒకళ్ళు, ఇన్వాయిస్ ఒకళ్ళు, ఎగ్జాక్ట్లీ అసలు ఫస్ట్ ఉండొచ్చు. అంతేనా అండి? ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి. ఇక్కడ మనం ఏంటంటే ఏ లిమిటెడ్ అని ఒక కస్టమర్ మాస్టర్ డేటా క్రియేట్ చేయాలి, ఏ లిమిటెడ్ ముంబైకి ఓకే. క్రియేట్ చేయాలి, ఏ లిమిటెడ్ మహారాష్ట్రకి క్రియేట్ చేయాలి, అలాగే ఏ లిమిటెడ్ కర్ణాటక, ఏ లిమిటెడ్ ఢిల్లీ, మొత్తం 5 కస్టమర్ మాస్టర్ డేటాస్ క్రియేట్ చేయాలండి ఒక్క కస్టమర్కి సంబంధించి. అంటే ఇట్స్ డిపెండ్స్. అసలు ఇవన్నీ లేవు ఏ లిమిటెడ్లో, ఇవన్నీ లేవు, ఓన్లీ ఏ లిమిటెడ్ మొత్తం చూసుకుంటున్నాడు అనుకోండి, ఒక కస్టమర్ సింగిల్ ప్రొఫైల్ మనం క్రియేట్ చేస్తాం, క్లోజ్ చేస్తాం అక్కడితో. ఎందుకంటే ఆర్డర్ డెలివరీ అంతా కూడా వాళ్ళే చూసుకుంటారు కాబట్టి. ఓకే, ఇంకో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు అమెజాన్లో ఒక ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టి డెలివరీ అనేది పలానా చోట చేయమన్నారు అనుకోండి, అంటే వేరే వాళ్ళకి మీరు గిఫ్ట్ అనేది ఫార్వర్డ్ చేద్దాం అనుకున్నాం, పలానా అడ్రస్ అన్నారు అనుకోండి, అది కూడా పార్ట్నర్ ఫంక్షన్ కిందకే వస్తుంది. ఎందుకంటే ఆర్డర్ పెట్టిన పర్సన్ ఒకళ్ళు, డెలివరీ తీసుకునే పర్సన్ డెలివరీ ఇంకొక ఇద్దరు, అవును. అది కూడా పార్ట్నర్ ఫంక్షన్స్ కిందకే వస్తుంది. బట్ అదేంటంటే అవును. సింపుల్ ఒక అమెజాన్లో ఒక సింగిల్ ప్రోడక్ట్కి సంబంధించింది కాబట్టి దాన్ని మనం అంత ఇంపార్టెంట్ అనేది కన్సిడర్ చేయం. కానీ ప్రాక్టికల్గా క్లయింట్ సైడ్ బిజినెస్ బట్టి మన పార్ట్నర్ ఫంక్షన్స్ అనేవి డిఫైన్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇందులో 4 ఒకళ్ళే ఉండొచ్చు, లేదా ఈ 2 ఒకళ్ళు ఉండొచ్చు, ఈ 2 ఒకళ్ళు ఉండొచ్చు, లేదా ఈ 3 ఒకళ్ళు ఉండొచ్చు, బిల్ టు పార్టీ వేరు ఉండొచ్చు. అది టోటల్గా క్లయింట్ అవును. బిజినెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం ఇలానే ఉండాలనేది రిస్ట్రిక్షన్ అయితే ఉండదు. ఓకే, సో జనరల్గా అయితే ఈ 4 ఉంటాయండి: సోల్ టు పార్టీ, షిప్ టు పార్టీ, బిల్ టు పార్టీ, పేయర్. కానీ ఇంకా ఇంటర్నల్గా మనకి వేర్ హౌస్ మేనేజ్మెంట్కి సంబంధించి, ఇన్వెంటరీకి సంబంధించి ఇంకా పార్ట్నర్ ఫంక్షన్స్ అనేవి మనకు వస్తాయండి. బట్ ఎస్డి పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఓన్లీ ఈ 4 సరిపోతాయండి. ఎంఎం కన్సల్టెన్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో మళ్ళీ దానికి సంబంధించిన పార్ట్నర్ ఫంక్షన్స్ వస్తాయి. పికో వాళ్ళకి సంబంధించిన దాంట్లో దానికి సంబంధించిన పార్ట్నర్ ఫంక్షన్స్ వస్తాయి. ఓకే, బట్ అవన్నీ మనకి మన మోడ్యూల్లో వాటిని మనం కన్సిడర్ చేయమన్నమాట. ఓకే అండి. ఓకే అండి, ఈ పార్ట్నర్ ఫంక్షన్స్ అయిపోయింది కదా, రేపు నేను మెటీరియల్ మాస్టర్ డేటా చెప్తాను. అది మన ఎస్ఏపి రేపు మార్నింగ్ చేస్తారా మా హస్బెండ్ కి? ఆ టైంకి చెయ్యండి, నేను ఇస్తాను ల్యాప్టాప్. ఓకేనండి, నేను చేస్తాను, కాల్ చేస్తాను.